జగన్మోహన్ రెడ్డి గారు పాపం పవన్ కళ్యాణ్ గారిని వీకెండ్ పాలిటిషియన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా వీకెండ్ పాలిటిషియన్ అన్నారు. లోకేష్ గారిని కూడా అదే మాట అన్నారు. కర్మ ఎలా ఉంటుందంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారిలా ఉంటుంది. ఎలా కొడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి లాగిపెట్టి పటా 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 కొడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఆయన గతంలో మాట్లాడారో తిరిగి తీసుకొచ్చి ఆయన ముఖాన కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా అంటే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఎవరైతే నోరేసుకుని పడిపోయారో వాళ్ళకి ఈరోజు కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. పాపం వాళ్ళే గేటు తాకనివ్వకుండా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే గతంలో అసలు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడారో ఇప్పుడు ఆయనకి అది తిరిగి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారిని అదిగో వారానికి ఒకసారి వస్తాడు వెళ్ళిపోతాడు వీకెండ్ పొలిటీషియన్ అని చెప్పి 2019 నుంచి 24 వరకు ప్రచారం చేశారు. 2024లో గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళి అలంకా ప్యాలెస్లో కూర్చున్నారు. అదేంటో పాపం అలంకా ప్యాలెస్లో అసలు ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి ఇప్పటి వరకు అదొక మిస్టరీ మహల్ అని చెప్పాలి. దాని గురించి పక్కన పెడితే నిన్న మొన్న కూడా అదిగో మీరేం చేశారు ఇప్పటివరకు, మీరు ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉంటూ మంత్రులుగా ఉంటూ ఇంకా ఇళ్ళు మీరు ఇక్కడ కట్టుకోలేదు, మీ ఫ్యామిలీలు మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాయని ఎటకారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కట్ చేస్తే ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ అలంకా ప్యాలెస్ వదిలి ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్కి షిఫ్ట్ అవుతున్నారట. మరి అంత అన్నాడే ఇంత అన్నాడే అని చెప్పి నోటికొచ్చింది మాట్లాడేశాడు. మరి ఇప్పుడు వచ్చి ఆయనే మళ్ళీ హైదరాబాద్లో ఏం మొక్కం పెట్టుకుని ఉంటాడు? వీకెండ్ పాలిటిక్స్ చేయడం కోసం, మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడం కోసం ఇప్పటికే ఆ బెంగళూరు నుంచి అప్పుడప్పుడు బుధవారం ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోవటం, బుధవారం రావటం, ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో అడుగు పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, వెళ్ళిపోవటం. మరి ఈయన్ని వీకెండ్ పాలిటిషియన్ అంటారా లేదంటే విజిటింగ్ పాలిటిషియన్ అంటారా ఇంకోటి అంటారో పక్కన పెడితే ఇప్పటికీ కూడా తాడేపల్లి ప్యాలెస్లో అసలు ఎందుకు ఉండలేకపోతున్నారు ఎవరికి అర్థమే కావట్లేదు. అదేంటో అది ప్యాలెస్ ఇది ప్యాలెస్ ప్రజల సొమ్ముతో కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద షెడ్లు వేయించేసుకున్నారు చుట్టూ సెక్యూరిటీ అని చెప్పి జనాల సొమ్ముతో సీఎంగా ఉన్నప్పుడు. మరి అయినా కూడా ఆయనకి మరి ఉండలేకపోతున్నారా అంటే మరి ఎందుకు ఉండలేకపోతున్నారు? భయమా? లేదంటే కనుక ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి తప్పులు తిరిగి అక్కడికి వచ్చేస్తాయి అనుకుంటున్నారా? మరి అలా అనుకుంటే మరి వీకెండ్ పాలిటిక్స్ అయినా అక్కడికి వచ్చి చేస్తున్నారు కదా. ఏదో సెట్లు వేసుకుని ఇంకొకటి వేసుకుని పూజలు పునస్కారాలు చేస్తున్నామని చెప్పి షూటింగులు చేసుకుంటూ బిల్డప్ ఇచ్చేటువంటి పని అయినా అక్కడ చేస్తున్నారు కదా. మరి అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. మరి అదేదో హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూర్చునే బదులు లేదా బెంగళూరులో అక్కడ కూర్చునే బదులు మరి తాడేపల్లికి ప్యాలెస్లోనే కూర్చోవచ్చు కదా. అంటే ఏమో పాపం ఆయనకి ఏంటో ఆయన ప్లాన్లు ఏంటో మనకు తెలియదు. ఇకపోతే మరి అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్కే ఎందుకు వస్తున్నారు అనేదే కొంత ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా కూడా ఉంది. ఎందుకంటే లోటస్ పాండ్లో విజయమ్మ గారు ఉంటున్నారు. విజయమ్మ గారు ఇక్కడ ఉంటున్నప్పుడు విజయమ్మ గారి కోసం ఇక్కడికి వస్తున్నారా లేదంటే ఆయనకు సంబంధించి కార్యక్రమాలు ఏమైనా ఇక్కడ నుంచి మొదలు పెట్టడానికి వస్తున్నారా అంటే రీసెంట్గా కేఎస్ ప్రసాద్ గారు ఆయన మనందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆస్థాన సిద్ధాంతి వేదాంతి ఎలివేషన్స్ ఇచ్చేటువంటి బ్యాచ్ ఉంటారు కదా. ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది, దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఇక్కడి నుంచే చేస్తారట. ఎందుకంటే గతంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఇక్కడి నుంచి చేసినప్పుడే అది సక్సెస్ అయిందట. ఒక సెంటిమెంట్గా కూడా అక్కడ ఉండాలని కోరుకుంటున్నారట. సో అందుకని ఇక్కడికి ప్లాన్ చేసేటువంటి పరిస్థితి. అంటే మరి తాడేపల్లి ప్యాలెస్ సెంటిమెంట్గా వర్కౌట్ అవ్వలా, ఓకేనా? అలాగే బెంగళూరు ప్యాలెస్ సెంటిమెంట్గా వర్కౌట్ అవ్వలేదా? అసలు బెంగళూరు ప్యాలెస్కి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఒక్కళ్ళు కూడా అడుగు పెట్టలేదట. ఎందుకో మరి అక్కడ అసలు ఏంటో ఏం జరుగుతుందో అసలు ఎందుకో ఎవరికి తెలియదు. జస్ట్ ఆయన కూడా అలా బయటకు వచ్చి ఒక జెండా కూడా ఎగరేలేనటువంటి పరిస్థితి గతంలో మనకు తెలుసు. మొన్న ఆగస్ట్ 15కి కావచ్చు, జనవరి 26కి కావచ్చు, ఎప్పుడూ కూడా ఆ బెంగళూరు ప్యాలెస్ బయటకు వచ్చి కూడా జెండా కూడా ఎగరేలేనటువంటి పరిస్థితి ఆ బెంగళూరు ప్యాలెస్కి ఉంది, అలంకా ప్యాలెస్కి. సో దాని గురించి పక్కన పెడితే అక్కడ ఏం జరుగుతుంది అనేది పాపం కథలు అయితే చాలా చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. బట్ అది కూడా ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావటం పాపం విజయమ్మ గారిలో కూడా చాలా ఆందోళనకరంగా ఉందట. 2014లోనేమో తండ్రిని పెట్టినన్నారు. తర్వాత 2019కి వచ్చేటప్పటికి ఆయన బాబాయిని గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ఏమంటారు కోడి కత్తి చాలా బాగా వర్కౌట్ అయింది, వచ్చేసారు.
తర్వాత గులకరాయి 2024లో వర్కౌట్ అవుద్ది అనుకున్నారు, పాపం అవ్వలేదు. ఆ టైంలో కూడా కొంత విజయమ్మ గారు పాపం అమెరికా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కొంచెం భయపడినటువంటి పరిస్థితి ఉందని చాలా కథలు విన్నాం. మరి ఇప్పుడు మళ్ళీ 2029కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన నేను ఇక్కడ ఉంటున్నానని తెలుసుకుని ఎక్కడికి ఎందుకు వస్తున్నారు అని భయపడుతున్నారట విజయమ్మ గారు. పాపం ఏంటో మరి అదేంటో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన ఇక్కడ నుండి రైట్ ఆయన లోటస్ ప్యాండ్కి వచ్చే ఇక్కడ నుంచే అంత కథా స్క్రీన్ ప్లే అంతా మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెడతారంటే, ఎందుకంటే చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లోనే ఇంకా ఉంటున్నారంట. వాళ్ళందరితో కూడా దగ్గరలో ఉండాలంటే ఇక్కడే కరెక్ట్ అంట. ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్ లోపలికైతే ఎవరికి ఎంట్రీ లేదు కాబట్టి ఆ మిస్టరీని మళ్ళీ ఏమన్నా ఛేదించేస్తారేమో అని చెప్పి ఇక్కడ నుంచే హైదరాబాదులో లోటస్ ప్యాండ్ నుంచే అందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో లేదా ఇంకొకరినో విజిటింగ్ పాలిటిక్స్ మంత్ ఎండింగ్ పాలిటిక్స్ హైదరాబాద్లోనే మకా ఉంచుకున్నారు, హైదరాబాద్ నుంచి ఆయన ఫ్యామిలీని అంతా నడిపిస్తున్నారని సొలుగవర్లు చెప్పకండి. ఇంకా అర్థమైందా? మీ నాయకుడే ఆయన హైదరాబాద్ వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనేది మీరు చెప్పుకోండి. ఇదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా వేయచ్చుగా, ఇదే స్కెచ్ అంతా కూడా అక్కడి నుంచి కూడా వేయచ్చుగా. అంటే సో అక్కడ విజయమ్మ గారు ఉండరుగా అనేదే చాలామంది వాదన, అక్కడికి విజయమ్మ గారు రారుగా అనేదే చాలామంది వాదన. సో ఏదేమైనా సరే మొత్తానికి చూద్దాం 2029 కోసం జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ఎత్తుగడల్లో చాలా ట్విస్టులు చాలా అద్భుతమైనటువంటి ఇవి కూడా జరగబోతాయంట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు దానికోసం కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వెనకాల మావిగన్ లాంటి స్క్రిప్ట్ రాసినటువంటి ఆ స్క్రిప్ట్ రైటర్ల సారథ్యంలో మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ వదిలి అలంకా ప్యాలెస్ వదిలి లోటస్ పాండ్ ప్యాలెస్నే దానికి సంబంధించినటువంటి దానికి వేదికగా చేసుకుంటున్నారట.